హలో అండి. అందరికీ నమస్కారం. తెలంగాణ రైతు బంధుకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ముందుగా మనకైతే ఎకరం లోపు రైతులకైతే ఇంకా రైతు బంధు డబ్బులైతే చాలా మందికైతే పడలేదని తెలుస్తుంది. వాళ్ళకైతే ముందుగా మనకైతే ఈరోజు లేదా రేపైతే రైతు బంధు డబ్బులు పడే అవకాశం ఉంది. దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోతే మనకి తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి అయితే చాలామంది రైతులైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇప్పటివరకైతే రైతు బంధు అయితే ఎకరం లోపు ఉన్న రైతులకైతే పడడం అయితే జరిగింది. అది కూడా ఒక 12,00,000 మంది రైతులకు మాత్రమే జమ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇంకా 10,00,000 మంది రైతులైతే ఇంకా ఉన్నారు రైతు బంధు జమ కాని వాళ్ళు. సో వాళ్ళకైతే మనకైతే ఈ రోజు నుంచి అయితే వాళ్ళకి ఈరోజు రేపట్లో వీళ్ళకైతే రైతు బంధు డబ్బులైతే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే రైతు బంధు డబ్బులైతే సమకూర్చుకోవడం అయితే జరిగింది. సో ఇప్పటికే మనకి రైతు బంధు లేట్ అవ్వడం వల్ల మొదటగా అయితే ఎకరం లోపు ఉన్న రైతులకైతే రైతు బంధు డబ్బులైతే వేశారు. అలాగే ఆసరా పెన్షన్లు, అలాగే మహిళలకు రూ. 2,500 గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి రూ. 500 గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం మనం. ఇంకా ఇక్కడికెళ్తే మనకైతే మహిళలకైతే రూ. 2,500 అయితే మహాలక్ష్మి పథకం కింద ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే రేపైతే ప్రభుత్వం అయితే మనకైతే ఇస్తుంది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే అర్హులు ఎవరు అనేది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే రేపైతే వస్తాయి. సో ముందుగా అయితే తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే లేదో రేపటి నుంచి అయితే 28వ తారీఖు నుంచి అయితే మనకి రేషన్ కార్డ్ అయితే మన గ్రామ సభల్లో అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి అర్హులు ఉన్నవాళ్ళు. సో వాళ్ళకి కనుక ముందు రేషన్ కార్డ్ వచ్చిన తర్వాత ఈ పథకాలకైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి కూడా గ్యాస్ సిలిండర్ రూ. 500 గ్యాస్ సిలిండర్ కూడా మనకి తెల్ల రేషన్ కార్డ్‌తో అయితే లింక్ పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి ముందుగా రేషన్ కార్డ్ లేని వాళ్ళైతే రేషన్ కార్డ్‌కైతే దరఖాస్తు అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకైతే త్వరలో మహిళలకు రూ. 2,500 ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ అయితే అమల్లో అయితే ఉన్నది. అలాగే రూ. 500 గ్యాస్ సిలిండర్ కూడా, అలాగే రూ. 2,500 మహిళలకి ఈ రెండైతే మనకి ఈ నెల 28వ తారీఖు నుంచి అయితే వాళ్ళకైతే ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే వస్తుంది. ముందుగా ఈ రూ. 2,500 అనేది 18-55 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకైతే వచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళకైతే కొన్ని కండిషన్స్ అయితే ఉంటున్నాయి. సో వాళ్ళకైతే ముందుగా అయితే రేషన్ కార్డ్ ఉండాలి. అలాగే రేషన్ కార్డ్ ఉండి వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఎలాంటి పెన్షన్లు లేని వాళ్ళకైతే ముందుగా ఈ పథకంలో అయితే వాళ్ళనైతే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ముందుగా వాళ్ళకి పడతాయి అకౌంట్‌లో. తర్వాత మళ్ళీ కొన్ని సవరణలు చేసి వీళ్ళకి కూడా అర్హులున్న వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, దివ్యాంగుల పెన్షన్ లాంటివి రాని కుటుంబం అంటే ఎవరికైతే ఆ కుటుంబంలో గవర్నమెంట్ పెన్షన్లు రావో ముందుగా వాళ్ళకైతే డబ్బులైతే వేసే అవకాశం ఉంది. దాని తర్వాత మిగిలిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళకి సెకండ్ తర్వాత అయితే వేసే అవకాశం అయితే ఉంది. అలాగే రూ. 500 గ్యాస్ సిలిండర్ కూడా మనకైతే రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ. సో మీకు ఏ పథకం గవర్నమెంట్ నుంచే వచ్చే ఏ పథకం అందాలన్నా ముందుగా మీరైతే రేషన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరికైతే ఇంకా రేషన్ కార్డ్ రాలేదో వాళ్ళకైతే ప్రభుత్వం అయితే ఈ నెల 28 నుంచి అయితే కొత్త రేషన్ కార్డులకైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.